మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్కి అప్డేట్ అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి న్యూ జనరేషన్ స్విఫ్ట్ ఇది. సో ఈసారి ఈ న్యూ జనరేషన్ స్విఫ్ట్లో కొత్త అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చారు. ఇంజన్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, అదేవిధంగా దీని యొక్క సేఫ్టీ మీద కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, మైలేజ్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ అయితే మీకు ఇస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జయబేరి ఆటోమోటివ్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ దర్ లేటెస్ట్ ఆఫరింగ్. ఆల్రైట్, మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది కొత్త జనరేషన్ స్విఫ్ట్ ఇది. సో బేసిక్గా చూసుకుంటే ఇది 4th జనరేషన్ స్విఫ్ట్ ఇది. మనకి ఫస్ట్ జనరేషన్ వచ్చేసి 2004లో లాంచ్ చేయడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ 2 decades అయితే అవుతుంది. సో ఈ 4th జనరేషన్ స్విఫ్ట్లో మనకి అండర్ పిన్నింగ్స్ ఏవైతే ఉన్నాయో లేదా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సేమ్ హార్టెక్ ప్లాట్ఫామే యూస్ చేస్తున్నారు అవుట్ గోయింగ్ మోడల్ నుంచి. డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం రిఫ్రెష్ అయితే చేశారు అండ్ ఏరోడైనమిక్స్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఫ్రేమ్ అండ్ చాసీ ఏదైతే ఉంటుందో కొంచెం రీఎన్ఫోర్స్ చేశారు. సో స్ట్రక్చరల్ సేఫ్టీ అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. స్టాండర్డ్గా చూసుకుంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లేదా ESP అండ్ అదేవిధంగా హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 3 ఫీచర్స్ అయితే మనకి అన్ని వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా వేరియంట్స్ విషయానికి వస్తే మీరు చూస్తున్నది ZXi వేరియంట్ ఇది. టోటల్గా చూసుకుంటే మనకి 5 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. LXi, VXi, VXi ఆప్షన్, ZXi అండ్ ZXi ప్లస్. ఇక్కడ LXi వచ్చేసి బేస్ వేరియంట్ కింద అయితే ఉంటుంది. VXi అండ్ VXi ఆప్షన్ వచ్చేసి మిడ్ వేరియంట్స్. అండ్ ఇక్కడ ఉన్న ఈ ZXi అండ్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXi ప్లస్ వచ్చేసి టాప్ వేరియంట్స్ కింద ఆఫర్ చేయబడుతున్నాయి. ఈ 4th జనరేషన్ స్విఫ్ట్ ఇంజిన్ విషయానికి వస్తే ఈసారి మనకి Z సిరీస్ 3 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 81.5 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 111.7 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-speed మాన్యువల్ అండ్ 5-speed AMT లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ విషయానికి వస్తే మాన్యువల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 24.8 km/లీటర్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి 25.75 km/లీటర్ వరకు అయితే మైలేజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అండ్ ఏవైతే చేంజెస్ తీసుకుని వచ్చారో అవి డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ ఫేషియా లేదా ఫ్రంట్ డిజైన్ ఏదైతే ఉందో ఎస్పెషలీ బానెట్ ఏరియా దగ్గర అదైతే చేంజ్ అయింది. బానెట్ డిజైన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం రివైజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ బంపర్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది కాస్త కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సుజుకి లోగో వచ్చేసి మనకి బంపర్ మీద ఇవ్వడం జరిగింది. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి కూడా చేంజ్ చేశారు. ఇవి వచ్చేసి మనకి స్మోకీ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ DRLs డిజైన్ కనుక చూసుకుంటే మనకి బూమ్ ర్యాంక్ షేప్డ్ LED DRLs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని కింద వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్. రేడియేటర్ గ్రిల్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈసారి గ్రిల్ డిజైన్ చూడడానికి బాగుంది. ఇక్కడ కింద కార్నర్స్లో చూసుకుంటే ఇది ZXi వేరియంట్ కాబట్టి మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ లేదా టాప్ వేరియంట్ ZXi ప్లస్లో మనకి LED ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్కిడ్ ప్లేట్ వచ్చేసి మనకి బేసిక్ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో అయితే వచ్చింది. సో ఓవరాల్ చూసుకుంటే మనకి ఆ స్విఫ్ట్ డిజైన్ ఏదైతే ఉంటుందో అది రిటైన్ చేయడం జరిగింది. సేమ్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకి సిమిలర్ డిజైన్ అయితే ఉంటుంది. ఇంకా అలా సైడ్స్కి వచ్చేస్తే ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ZXi వేరియంట్కి 15-inch పెయింటెడ్ అలాయ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి మనకి 185/65 సెక్షన్ 15-inch అయితే ఉంటుంది. అదేవిధంగా బ్రేకింగ్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 163 mm లేదా 16.3 cm అయితే ఉంటుంది. టిపికల్ హ్యాచ్ బ్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్ అది. ఇక్కడ చూడొచ్చు మనకి బాడీ కలర్డ్ ORVMs ఉన్నాయి విత్ సైడ్ టర్న్ ఇండికేటర్స్. అండ్ ఈ ORVMs ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్. బై ద వే కలర్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ స్విఫ్ట్ వచ్చేసి మనకి సిజిలింగ్ రెడ్ కలర్లో ఉంది. అండ్ ఈ కలర్తో పాటు మనకి లస్టర్ బ్లూ, నోవెల్ ఆరెంజ్, స్ప్లెండిడ్ సిల్వర్ అండ్ పర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్షన్స్తో ఈ స్విఫ్ట్ అయితే ఆఫర్ చేయబడుతుంది. అఫ్ కోర్స్ మనకి బ్లాక్ రూఫ్ కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ సైడ్స్ విజువల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఈ షోల్డర్ లైన్ చూడొచ్చు మనకి ఆల్ ద వే ఫ్రమ్ A పిల్లర్ నుంచి లాస్ట్ C పిల్లర్ వరకు ఎక్స్టెండ్ అయింది. అండ్ ఈసారి రియర్ డోర్స్ ఏవైతే ఉన్నాయో లేదా బ్యాక్ డోర్స్ వీటి యొక్క డోర్ హ్యాండిల్ ప్లేస్మెంట్ వచ్చేసి నార్మల్ చేశారు. ఇది వరకు డోర్ హ్యాండిల్స్ పైన ఉండేవి, అవి కాస్త మళ్ళీ నార్మల్ అయితే చేస్తారు, విచ్ ఇస్ ద గుడ్ థింగ్. డోర్ హ్యాండిల్స్ పైన కాకుండా ఇలా రెగ్యులర్గా పెడితేనే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే దిస్ మేక్స్ మోర్ సెన్స్ అండ్ ఈజీగా ఉంటుంది డోర్స్ ఓపెన్ చేయడానికి. ఆల్సో కో డ్రైవర్ సైడ్ ఏదైతే ఉందో ఈసారి మనకి కీలెస్ ఎంటర్ అండ్ గో ఫంక్షన్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ ద నైస్ థింగ్. రూఫ్ మీద మనకి వెనకాల యాంటెనా. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే చూడొచ్చు ఇక్కడ రియర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో కొంచెం స్లైట్గా చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్ చేంజ్ ఏమైనా ఉందంటే ఈ టేల్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. C-shaped LED టేల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అ స్మోక్ డిఫెక్ట్. ఈ టేల్ ల్యాంప్స్ యొక్క బ్రైట్నెస్ కానివ్వండి, అదేవిధంగా ఇల్యూమినేషన్ చూడడానికి బాగుంది. అండ్ దాంతోపాటు ఈ టేల్ ల్యాంప్ యూనిట్స్లోనే మనకి రివర్స్ పార్కింగ్ లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు అలా పైకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్,
టేల్ గేట్ డిజైన్ చూడొచ్చు, సింపుల్గా ఉంది, జస్ట్ స్విఫ్ట్ బ్యాడ్జింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి టాప్ మోడల్ ZXi ప్లస్లోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాని యొక్క బిలో వేరియంట్స్కి అయితే మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ బంపర్లో చూడొచ్చు టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కింద వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ స్విఫ్ట్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 265 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో ఇన్ కేస్ మీరు 2 పీపుల్ కనుక ట్రావెల్ చేస్తే బూట్ స్పేస్ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ ఫోల్డ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంటుంది. ఇక్కడ పైన మనకి పార్సిల్ ట్రే, అదేవిధంగా ట్రంక్ లైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్స్ అయితే చెక్ చేద్దాం. డోర్ ఓపెనింగ్ వచ్చేసి బాగానే వైడ్గా ఓపెన్ అయింది. రియర్ డోర్లో ఎలిమెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్రోమ్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్, కింద 1 లీటర్ బాటిల్ ఫిట్ అయ్యేలాగా ఒక డోర్ బిన్, అండ్ దాని పక్కన వచ్చేసి మనకి స్పీకర్ అయితే ఉంది. ఇందాక మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. అండ్ హెడ్ రెస్ట్ కనుక చూసుకుంటే 2 హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి 3 పాయింటర్ సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఆల్రైట్, నౌ లెట్స్ చెక్ ద స్పేస్. ఈ న్యూ జనరేషన్ యొక్క రియర్ సీట్ స్పేస్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. ప్లాట్ఫామ్ ఏది చేంజ్ చేయలేదు కాబట్టి మనకి సేమ్ స్పేసే ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకి డీసెంట్ నీ రూమ్, లెగ్ రూమ్, అదేవిధంగా కింద ఫుట్ రూమ్ కూడా చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా చూసుకున్నా నాట్ బ్యాడ్. అండ్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం స్విఫ్ట్లో రియర్ ఏసీ వెంట్స్ ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ నైస్ టచ్. వెనకాల కూర్చున్న ప్యాసింజర్స్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆల్సో ఈసారి మనకి 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రియర్ ప్యాసింజర్స్కి. ఒకటి వచ్చేసి USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ కూడా ఉంది. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఇవ్వబడుతుంది. అండ్ డోర్స్ ఓపెన్ చేయగా ఇక్కడ డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది, బ్లాక్ ఫ్యాబ్రిక్. దాన్ని ఫాలో అవుతూ పైన చూసుకుంటే మనకి సిల్వర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా డోర్ ఓపెనర్స్ వచ్చేసి క్రోమ్ డోర్ ఓపెనర్స్. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్ అండ్ దాంతోపాటు ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. ఇంకా అలా కిందకి వెళ్తే డోర్ బిన్స్ వచ్చేసి ఈజీగా మీకు 1 లీటర్ to 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ పక్కన చూసుకుంటే స్టోరేజ్ స్పేస్, పైన చూసుకుంటే మనకి డోర్ ట్వీటర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైనబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్గా మనకి ఫ్రంట్కి బ్యాక్కి సీట్ అయితే మూవ్ అవుతుంది. అదేవిధంగా సీట్ అపోల్స్ట్రీ కూడా చూసుకున్నా మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ZXi ప్లస్ తీసుకున్నా కూడా మనకి టాప్ ఎండ్లో ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హౌఎవర్ ఈ హెడ్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి హైట్ అడ్జస్టబుల్. ఇంకా కింద చూసుకుంటే మనకి పెడల్స్ అండ్ పక్కన ప్రాపర్ డెడ్ పెడల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బానెట్ రిలీజ్కి ల్యాచ్ ఉంది. అండ్ అదేవిధంగా ఫ్యూయల్ లిడ్ ల్యాచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ ఉంది. ఇక్కడేమో మనకి ఇంజిన్ స్టాప్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ క్రోమ్ ఇన్సర్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ESC ఆఫ్ స్విచ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. సో ఈ న్యూ జనరేషన్ స్విఫ్ట్లో డాష్ బోర్డ్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకి లేయర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. సో బేసిక్లీ ఇవి వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్స్. ఇవి పైన చూసుకున్న ఇక్కడ చూసుకున్న హార్డ్ ప్లాస్టిక్స్ ఇవి. బట్ ఏంటంటే ఈ యూస్ చేసిన ప్లాస్టిక్స్కి కొంచెం ప్యాటర్న్స్ అవి ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు ఒక డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్. అండ్ అదేవిధంగా లేయర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఈ సిల్వర్ యాక్సెంట్ ఏదైతే ఉందో ఇది మనం డోర్స్ మీద చూసాం కదా, అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే చూడొచ్చు, నాట్ బ్యాడ్, పర్వాలేదు, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. దానికన్నా ముందర ఈ స్టీరింగ్ వీల్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. ఆబ్వియస్లీ ఇది చిన్న హ్యాచ్ బ్యాక్ కాబట్టి టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు. అండ్ దీని యొక్క ట్రీట్మెంట్ కనుక చూసుకుంటే టాప్ మోడల్లో మనకి లెదర్ ర్యాప్డ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు డీ కట్ లేదా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఇది 3 స్పోక్. ఇంకా కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి ఫోన్ బటన్స్ ఉన్నాయి, కాల్ రిసీవింగ్, యాక్సెప్ట్ అండ్ వాయిస్ ఇన్పుట్స్కి బటన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. టాప్ మోడల్లో మనకి ZXi ప్లస్లో క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే మనకి బేసిక్ అనలాగ్ డైల్స్ అయితే వస్తాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ అయితే ఉంటుంది. ఇది ZXi వేరియంట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి సెగ్మెంట్ MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది బేసిక్ MID. దీంట్లో ఫ్యూయల్ గేజ్ కానివ్వండి, టైం, టెంపరేచర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ ఫ్యూయల్ గేజ్ లాంటి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXi ప్లస్లో అయితే మనకి కలర్డ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. దాంట్లో పవర్ అండ్ టార్క్ బ్యాండ్స్ అవి ఉంటాయి, యాక్సిలరేషన్ గ్రాఫ్ లాంటివి, అదేవిధంగా కంపస్ లాంటి ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు
ఈసారి మనకి ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ZXi వేరియంట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 7-inch స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXi ప్లస్ కనుక ఆప్ట్ చేసుకుంటే అప్పుడు మీకు 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ స్టూడియో సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ దాని చుట్టూ సరౌండింగ్ కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది. సో ఈ ZXi వేరియంట్లో ఈ 7-inch ఇన్ఫోటైన్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకి రేడియో, బ్లూటూత్, USB కనెక్టివిటీ, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మనకి డిఫరెంట్ వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, అదేవిధంగా డ్రైవింగ్ రేంజ్. అండ్ ఇక్కడ నుంచే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఆన్ లేదా ఆఫ్ కానీ చేసుకోవచ్చు. సో ఇది వెరీ ఈజీ టు యూజ్. ఇది అఫ్కోర్స్ మనకి దీంట్లో రియర్ పార్కింగ్ కెమెరా రాదు కాబట్టి ఈ వేరియంట్లో రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి మనకి డిస్ప్లే అయితే అలా ఉంటుంది. దాన్ని ఫాలోతో చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్, సెంటర్లో వచ్చేసి మనకి హజార్డ్ లైట్ స్విచ్, ఇంకా ఏసీ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే వస్తుంది. హౌవెవర్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ చూడొచ్చు మనకి ఏదైతే బ్రెజాలో యూస్ చేస్తారో సేమ్ టాగుల్ స్విచెస్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ టాగుల్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేయొచ్చు అండ్ రైట్ సైడ్ టాగుల్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ మిగతా ఏసీ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు 12 volts పాస్ సాకెట్ ఉంది. అదేవిధంగా USB కనెక్టివిటీకి ఒక పోర్ట్ ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం స్విఫ్ట్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాన్ని ఫాలో అవుతూ మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్. గేర్ బాక్స్ కనుక చూసుకుంటే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్స్లో మనకి 5-speed AMT ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు IRVM లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది. దాన్ని ఫాలో అవుతూ మనకి రీడింగ్ ల్యాంప్ అండ్ ప్యాసింజర్ సన్వైజర్లో మనకి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, 3-point సీట్ బెల్ట్స్ అండ్ వైడ్ యాంగిల్ రియర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ స్విఫ్ట్ LXi వచ్చేసి 7,92,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ నేను రివ్యూ చేస్తున్న ఈ వేరియంట్ ZXi వచ్చేసి 10,06,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ ZXi ప్లస్ ఆప్ట్ చేసుకోవాలనుకుంటే 11,07,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మారుతి సుజుకి అరీనా బై జయబేరి ఆటోమోటివ్స్. ఈ షోరూమ్ వచ్చేసి మనకి హైవే మీద ఉంటుంది, NH16 నియర్ సత్యం జంక్షన్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.